మాట తప్పను మడమ తిప్పను అంటూ పదే పదే ఉదరగొట్టే ఏపీ సీఎం జగన్ మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశారు. దీంతో ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టారు. వెంటనే తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అనంతపురంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ముప్పేట దాడి మొదలైంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ కూడా దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే అంగన్వాడీలు సమ్మెలో దిగారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులతో పాటు మొత్తంగా ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ కూడా ఇక్కడ ఆందోళన బాట పట్టారు. నిరవధిక సమ్మెకు దిగారు. దీనిపైన మాట్లాడేందుకు రాష్ట్ర అధ్యక్షులు మన దగ్గర ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు. మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 123 మున్సిపాలిటీలో మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు అందరూ కూడా సమ్మె బాట పట్టడం జరిగింది. ప్రధానంగా ఈరోజు సమ్మె చేయడానికి ప్రధాన ఉద్దేశం, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తాను, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పి వాటితో పాటు రెగ్యులర్ కార్మికులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేసి బకాయి ఉన్న డిఏలన్నీ కూడా నేను అధికారంలోకి వచ్చిన వారంలోపు ఇవన్నీ కూడా చేస్తానని చెప్పడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాలుగా అవుతూ ఉన్న ఈ మున్సిపల్ కార్మికుల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. 4.5 సంవత్సరాలు మేము అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అయ్యా మున్సిపల్ కార్మికులు చాలీ వేతనాలతో ఈరోజు పనిచేస్తున్నారు. కరోనా సమయంలో మమ్మల్ని కీర్తించారు, సన్మానాలు చేశారు, మా పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవడం జరిగింది. ఆనాడు మా అవసరం ఉంది కాబట్టి ఆ రోజు కీర్తించారు. ఈ కరోనా అనంతరం ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని అందరినీ కూడా ఈరోజు దయ్యాలుగా చూసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఇప్పటికే అంగన్వాడీలు ఆందోళన పట్టారు, ఆశా వర్కర్లు చేస్తున్నారు, సర్వశిక్ష అభియాన్. ఈరోజు మున్సిపల్ కార్మికులు కూడా ఆందోళన పట్టారు. ప్రభుత్వం ఎందుకు కార్మికుల పట్ల కానీ అంగన్వాడీల పట్ల కానీ ఈ తరహాలో వ్యవహరిస్తుంది? వీళ్ళు రోడ్డుకు వచ్చి ఆందోళన బాట నిరవధిక సమ్మె చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటున్నారు? ఈరోజు ప్రభుత్వం యొక్క ఆలోచన వేరుగా ఉంది. ఈరోజు ఏమనంటే ఫైనాన్స్ సంబంధించి ఈరోజు కష్టంగా ఉంది అనేటువంటి మాటలు చెప్తున్నాడు. రెండవది బొత్స సత్యనారాయణ చెప్పాడు, వీళ్ళందరికీ కూడా కమిటీ వేశాము 3 నెలల తర్వాత అంటున్నాడు. 3 నెలల తర్వాత నీ గవర్నమెంట్ నువ్వు ఉంటావా లేదా తెలియదు. నువ్వు ఎట్లా చెప్తావు 3 నెలలది? ఇప్పుడు పరిష్కారం చేయమని మేము కోరుతున్నాం. రెండవది చేయడానికి చెప్తున్నాడు ఆయన, నా దగ్గర డబ్బులు ఆర్థిక పరిస్థితి ఒప్పుకోదు ఫైనాన్స్ పెట్టినా అంటే. ఆర్థిక పరిస్థితి ఒప్పుకోకపోతే నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావాడు, అక్కడ విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్నావు. ఆ బంగ్లాగా 500? ఏ ముఖ్యమంత్రి అయినా భారతదేశంలో ఉన్నాడా? నువ్వు 500 కోట్లు పెట్టి నీ బంగ్లా కట్టుకుంటావా? నువ్వు ఒక్కడు కొంప కట్టుకుంటావా? ఎట్లా ప్రజాస్వామ్యంతో కట్టుకుంటావు? కానీ ఇక్కడ సేవ చేసేటువంటి లక్షలాది మంది అంగన్వాడీ కానీ మున్సిపల్ కానీ ఆశా కానీ కార్మికులకు మాత్రం ఒట్టి చేతులు చూపుతావా? అందుకని ఈరోజు ఈ ప్రభుత్వం కార్మిక ఉద్యోగుల పట్ల కర్కశంగా ఉంది. ఈరోజు విచక్షణగా చూస్తూ ఉంది. వాళ్ళకి మాత్రం పెద్దవాళ్ళకి మాత్రం మూటలు కట్టి పెడుతున్నాడు. వీళ్ళకి మాత్రం మాటలు చెప్పావు, నీ మాట నిలబెట్టుకో. అంగన్వాడైనా మున్సిపాలిటీ అయినా నువ్వు ఆ రోజు మేడం తిప్పను, మాట మార్చను, వాళ్ళకి తెలంగాణ ధీటుగా నేను వేయిస్తా అన్నావు. వీళ్ళకి నేను వస్తే రెగ్యులర్ చేస్తామన్నారు. 4.5 సంవత్సరం పైగా అయింది. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నది, నీ మాట నిలబెట్టుకో. మున్సిపల్ కార్మికులకైనా అంగన్వాడికైనా నువ్వు మాట నిలబెట్టుకో. అంగన్వాడీలు ఆందోళన చేపడుతుంటే సచివాలయ ఉద్యోగులను, సెక్రటరీ ఉద్యోగులను కూడా తీసుకొచ్చి అక్కడ తడాల బోల్గొట్టు చేస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ కార్మికుల ఆందోళన బాటపట్టారు. ఆందోళన చేస్తున్న వారిని అణచివేస్తున్నట్లు కూడా ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి. మీరు ఒక సిఐటియు నేతగా ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా ప్రభుత్వం అణచివేత ధోరణి పాటిస్తోంది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు చెప్పిన మాటను అమలు చేయకపోగా మళ్ళా సమ్మె చేస్తున్నటువంటి సమ్మె హక్కును కూడా ఈరోజు హరించేటువంటి పద్ధతిలో ప్రత్యామ్నాయ ఇతర ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వార్డు సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు లేదా అంగన్వాడీ టీచర్ల ఉద్యోగుల మధ్య గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. గొడవలు పెట్టి సమస్యను పక్కదారి పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. రేపు పారా పెట్టి మీరు రకంగా కాలువలు క్లీన్ చేస్తారా? క్లీన్ చేయండి, చూద్దాం. అది ఆ రకంగా మీరు ఆలోచించమని చెప్పేసి కోరుతున్నాం.
ప్రభుత్వం మమ్మల్ని అందరినీ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. అందుకని మున్సిపల్ కార్మికులు న్యాయమైన కోరిక, ఆ న్యాయమైన కోరికల సమస్య పరిష్కారం కోసం మీరు కూడా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. మాట తప్పను మడమ తిప్పనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే కార్మికులు కానీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలి. లేని పక్షంలో మాట తప్పను మడమ తిప్పనన్నట్లుగా కూడా కార్మికులు, కర్షకులు కానీ అంగన్వాడీలు కానీ పెద్ద ఎత్తున ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్తామంటే కూడా హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో సురేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.